మిగతా వార్తల్లోకి ఒకసారి వెళ్తే, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడం కోర్టుల బాధ్యత. భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడం కోర్టుల బాధ్యత అని తెలిపింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పై ఆంక్షలు విధించాల్సి వస్తే అవి సహేతుకంగా ఉండాలి తప్ప ఊహాజనితంగా కాదని పేర్కొంది. సుప్రీంకోర్టు కూడా ఇక్కడ 2016లో కోల్కతా హైకోర్టు జడ్జి కర్ణన్ అనుకుంటా ఆయన పేరు, సమ్ దళిత జడ్జి ఆయన, అంటే దళిత సామాజిక వర్గానికి చెందిన జడ్జి సుప్రీంకోర్టులో చెన్నై హైకోర్టులో అవినీతి పరులు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఒక్కసారి ఈ వ్యవస్థను సరిచేయండి అని ఒక బహిరంగ లేఖ రాసిండు. లేఖ రాసినందుకు ఈ దళిత జడ్జిని ఏం చేసి, లేఖ రాసినందుకే ఈ దళిత జడ్జిని ఏం చేసిరంటే సుప్రీంకోర్టులోని 7 సభ్యుల ధర్మాసనము 6 నెలల జైలు శిక్ష చేసింది. అయ్యో, జడ్జికే ఉట్టిగా ఎట్లా అసలు యాక్చువల్గా ఇది సరి ఏమన్నందుకు 6 నెలల జైలు శిక్ష చేసింది దళిత జడ్జి కాబట్టి. ఇప్పుడు ఈయన పేరేంది, వర్మ కదా, వర్మ అప్పర్ క్యాస్ట్ కదా, ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఈయన చెప్పింది అదే, అవినీతి జరుగుతుంది చూసుకోరని చెప్పిండు. ఇవాళ అవినీతి బయటపడ్డది. ఇప్పుడు అవినీతిలో దొరికినటువంటి వర్మ బదిలీపై వెళ్ళిండు, జస్ట్ ట్రాన్స్ఫర్ బదిలీ అంతే. చూసుకో ఎంత వివక్ష ఉంటుందో చూడరి జడ్జిలలో కూడా. ఇక్కడ కూడా న్యాయ వ్యవస్థ ఇలా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన బీసీ బిడ్డ జగన్ ఇక్కడ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నిక భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. సో అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం బీసీ సమాజం అంతా పక్షాన. ఇక న్యాయ వ్యవస్థ చెప్తా ఉంటుంది అన్నట్టు.